రాజసం. రాజసం అంటే రజోగుణం. రజోగుణం అంటే శక్తివంతమైనది అని అర్థం. రజస్ అంటే శక్తి, ఆ మహత్తర శక్తి. ఆ శక్తి ఉన్నదాన్ని రాజసమూర్తి అంటారు. అంటే కాళీమాత, భైరవి వీళ్ళందరినీ కూడా రాజసమూర్తులు అంటారు. మరొకరెవరంటే ధూమావతి. ఆ ధూమావతి తమోగుణం కలది. తమోగుణం అంటే చాలా సున్నితత్వం కలది. సున్నితత్వంతో పాటు శక్తి కూడా కలిగి ఉంటుంది. అంటే శుతిమెత్తని స్వభావం కలది. ఇక మన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో బ్రహ్మదేవుడు సాత్వికమూర్తి. విష్ణువుని సాత్వికమూర్తి అని అందరూ అంటూ ఉంటారు, కానీ విష్ణువు సాత్వికమూర్తి కాదు. కాపాడగలిగే శక్తి కలవాడు విష్ణువు. బ్రహ్మ సృష్టిస్తాడు, మహాదేవుడు నాశనం చేస్తాడు. కాపాడేవారు ఎవరు? విష్ణువు. మనల్ని కాపాడేవాడికి శక్తి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అంతేకాదు 10 అవతారాలెత్తి అధర్మాన్ని అణచివేసిన వాడు విష్ణువు. అలాంటి మహావిష్ణువుని సాత్వికుడు అంటాం సరికాదు. ఆయన రాజస స్వరూపుడు. ఆ తరువాత మహాదేవుడు.